వెల్కమ్ బ్యాక్ టు ఆవకాయ బిర్యానీ. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? కేసులు పెడితే స్పెషల్ స్టేటస్ వస్తుందా రాదో మాకు తెలియదు, కానీ మాటిచ్చి తప్పినందుకు మేము ఆ ముగ్గురిపైన క్రిమినల్ కేసులు పెట్టి తీరుతామంటున్నారు ఏపీ కాంగ్రెస్ నాయకులు. ఎవరా ముగ్గురు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి మోడీ. ఈ స్పెషల్ స్టేటస్ వస్తుందో రాదో తెలియదు, కానీ దానిపైన బోల్డ్ తమాషా మాటలు మాత్రం వినపడుతున్నాయి. అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏటో బుర్ర బద్దలు కొట్టుకుని అర్థం కావట్లేదు అంటారు జేసీ గారు. ఆయన లాంటి పెద్ద మనుషులకి అర్థం కాకపోతే నాలాంటి బక్క రైతులకి అర్థమవుతుంది నా బొంద. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో కోడలు మగపిల్లానికి అంటానంటే అత్తొద్దంటుందా అన్నారు. ఈ సామెత ఏంటో నాకు అర్థం కాలేదు. మరి జేసీ గారికి అర్థమైందో లేదో నాకైతే తెలదా ఏంటి. అప్పుడెప్పుడో స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చేశారు. ఇలా మాట మార్చిన వాళ్ళందరూ క్రిమినల్స్ అని తీర్మానం చేశారు మన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు. నమస్కారం సార్. రఘువీరారెడ్డి గారు బాగున్నారా? ఏంటండి విశేషాలు? 15 మాసాలుగా ముఖ్యమంత్రి గారు పదే ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ వచ్చినారు. 15 మాసాలుగా తప్పుదోవ పట్టించారా? ఏం తప్పుదోవ పట్టించారండి? ఓసారేమో ప్రత్యేక హోదా విషయం చట్టంలో లేదని, మరోసారి హోదా వల్ల ఏమీ ఒరగబెట్టేది ఏమీ లేదని, హోదా రాకపోవచ్చని, ఇది సంజీవిని కాదని, 14వ ఆర్థిక సంఘ సిఫార్సు చేయలేదని, ఇలా రకరకాలైనటువంటి మాటలు స్వయాన ముఖ్యమంత్రి గారు వాళ్ళ బృందం మాట్లాడుతూ వచ్చినారు. మరి ఏం చేయమంటారు చెప్పండి. స్పెషల్ స్టేటస్ రాదని రకరకాలుగా చెప్పించారు. మంత్రుల చేత ఇండైరెక్ట్ గా కూడా చెప్పించారు. ఎవరో అర్థం చేసుకోలేదు. సరే ఎట్టగైతేనే స్పెషల్ స్టేటస్ కావాలని తీర్మానం చేశారు కదా, ఇంకేం కావాలి? ఇది కేవలం ప్రజల ఒత్తిడి, ఒక ప్రజా ఉద్యమంగా తయారైంది కాబట్టి తూతూ మంత్రంగా నేను కూడా అసెంబ్లీలో తీర్మానాన్ని పెట్టినాను అనడానికి పనికొస్తుంది. దేనికో దానికైతే తీర్మానం చేశారు కదా, ఇంకేం చేయమంటారు చంద్రబాబు నాయుడు గారిని? ఈ తీర్మానం చేసినంత మాత్రాన మీరు దీన్ని సాధిస్తారు అనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకు లేదు. తీర్మానం చెయ్యకపోతేనేమో చేయలేదంటారు, చేస్తేనేమో నమ్మకం లేదంటారు. మీరు ఇలా ప్రతిదానికి పితరాటకం పెడితే ఎలా చెప్పండి? 7, 8, 9వ తేదీల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రధానమంత్రి మీద, మీ మీద, వెంకయ్య నాయుడు గారి మీద క్రిమినల్ కేసులు అన్ని పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నాం. ప్రధానమంత్రి గారి మీద, వెంకయ్య నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద క్రిమినల్ కేసులు పెడతారా? ఏంటండి చోద్యం? మీరు క్రిమినల్ కేసులు పెడితే మోడీ గారు భయపడిపోయి స్పెషల్ స్టాటస్ ఇచ్చేస్తారేటండి? ఏంటో తెగించినోడికి తెడ్డేలింగం అంటారు, అలాగున్నారు వాళ్ళు. ఇలాంటి తాటాకు చెప్పులకి వాళ్ళు ఏం భయపడరు. మీరు లోపల తీర్మానం గురించి మాట్లాడుతుంటే మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలే ఇది సాధ్యం కాదు అంటా ఉంటే మీకు నిజాయితీ లేదు. అందుకోసమే మీ మీద క్రిమినల్ కేసులు పెడుతున్నాము. అందుకోసమే మీరు క్రిమినల్సా? ఏంటండి మీరు నిప్పులాంటి మనిషిని పెట్టుకుని నీతి లేదు, నిజాయితీ లేదు అంటారేంటి? అసలు ఎలా కనిపిస్తున్నారు మీకు వాళ్ళు? ఏంటి ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు కరెక్టే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తీర్చకపోతే కేసులు పెట్టేస్తారా? ఏండో అస్సలు ఈ పద్ధతి బాగాలేదండి. ఏంటి అన్యాయం? సీత కష్టాలు సీతయ్యి, పీత కష్టాలు పీతయ్యి అంటారు కదా, అలాగే ఆయన కష్టాలు ఆయనకు ఉన్నాయేమో. ఏంటి రఘువీరారెడ్డి గారు, ఇలా కాదు కానీ మీరు కానివ్వండి, మళ్ళీ కలుస్తాను, ఉంటానండి. ఇద్దరు కుర్రాళ్ళు కిరాణా షాపుకు వెళ్లారు. ఉప్పు, పప్పు, సబ్బు, చక్కెర వంటి సరుకులు కావాలని అడిగారు. కానీ వారేం అడుగుతున్నారో, ఏం కొనడానికి వచ్చారో ఆ షాప్ ఓనర్లకి అర్థం కాలేదు. అక్కడున్న కస్టమర్లు కూడా బిత్తరపోయి చూశారు. ఇంతకీ ఆ కుర్రాళ్ళు ఏమడిగారు, ఎలా అడిగారు? యూట్యూబ్లో పాపులర్ అయిన ఆ వీడియో చూడండి. 2 కిలోల చక్కెర, ఎండిపోయిన కొబ్బెర, జీలకర్ర వట్కర, తులం సాలు సాజీరా, కిలోన్నర మినపప్పు, దొడ్డు కాదు సన్నపప్పు, 1 కిలో శనగపప్పు, 2 కిలో కందిపప్పు, హార్లిక్స్ ఉంటే ఫ్రీగా చెప్పు, కాడగితే లొల్లి చేయకుండా జల్దీ చెప్పు, సంతూర్కుందా సెల్లో గ్రిప్పు, 1/2 కిలో కాజు, 1/2 కిలో బాదం, 1/2 కిలో పిస్తా, 5 స్టార్ పోరికిస్తా. దీని తల్లి మర్చిపోయిన మళ్ళీ 2 కిలోల పల్లి, 1 కిలో ఎల్లిగడ్డ, 2 కిలో ఉల్లిగడ్డ, 3 కిలో ఆలుగడ్డ, తంసపీ సల్లవడతా,
కేజీ చింతపండు, ఒక అట్టి పండు సరుకులు, కోలుగేటు, లయన్ డేటు, హల్దీరాము మిక్చరు, హారు పిక్కు, టూత్ పిక్కు, చెల్లి కోసం డైరీ మిల్క్, సిల్క్, ఆ సన్న సిల్క్ పెద్ద డబ్బా, చిన్న డబ్బా, పాన్స్ పౌడర్, ఆశీర్వాదం మిర్చి పౌడర్, సన్న ఉప్పు, టాటా సాల్ట్, సన్ ఫ్లవర్, గోల్డ్ డ్రాప్, విమ్ బార్ ఆన్ ద టాప్, 222 రీఛార్జ్ కార్డ్, మైదా పిండి, రవ్వ పిండి, శనగపిండి, గోధుమ పిండి, కామ్రాన్ ఒక మైల్స్ ప్యాకెట్, మెక్కీ బటర్ మిల్క్ ప్యాకెట్, నరేష్ కోసం బిస్కెట్ ప్యాకెట్, సరుకులకు ఒక పెద్ద ప్యాకెట్ అన్నా. అన్నా బిల్ ఎంత అయింది? 1250. థ్యాంక్ యూ బ్రో.